సైమా 2016 ఇప్పుడు నాతో ఉన్నారు ఆలీ అన్నయ్య హాయ్ సూపర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు యాంకరింగ్ చేస్తున్నారు లక్ష్మీ మంచు గారితో ఎర్రగ్యాసలో. మీ జీవితంలో మీ షూటింగ్లు చేసిన సందర్భాల్లో ఒక హంగామా మూమెంట్. నేను హీరో యాక్ట్ చేసిన హంగామా సినిమా. హంగామా అవును. ఎస్ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలా. అసలు ఏమన్నా నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో. ఇప్పటికి కరెక్ట్గా ఈ సంవత్సరంతో కలిపి 22 సంవత్సరాలు అయిపోయింది. అంటే 22 సంవత్సరాల క్రితం నేను హీరో. లైఫ్ టైంలో నేను మర్చిపోలేని రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి హిందీ షోలే, రెండు ఎమ్మెల్యేలా. సూపర్ అన్నయ్య. ఎమ్మెల్యే సినిమాలో నుంచి మా కోసం ఒక వచ్చిన డైలాగ్. ఏమిరో కాఫీ తాగడానికి ₹1,00,000 ఇచ్చినావా నాన్న? తోటరాముడు అంటాడు, 1,00,000 సరిపోతే ఉంచుకో, లేకపోతే ఇంటికి వచ్చి ఇంకో 10 లక్షలు తీసుకెళ్ళు. నాది కాదు కదా, పైన నుంచి వచ్చింది బుక్లో నుంచి చూసి ఇలా అనగానే డబ్బులు వస్తాయి. సో అట్లాగా. బట్ ఏంటంటే ఆ సినిమా నుంచి ఎంతోమంది కమెడియన్స్ అండ్ ఆ సినిమా తర్వాత ఎన్నో ఆ ప్యాటర్న్లో సినిమాలు రావటం, ఇంకా జనాలు టీవీలో వస్తున్నా కూడా మర్చిపోకుండా ఉంటాం. బట్ ఆల్ సాంగ్స్ కానీ సూపర్ డూపర్ హిట్. అది లైఫ్ టైం ఏంటంటే ఒక ప్రతి యాక్టర్కి మైల్ స్టోన్ ఉంటుంది. సో నాకు ఆ 22 సంవత్సరాల నుంచి ఆ మైల్ స్టోన్ ఇంకా గట్టిగా పాతుకుపోయింది. పునాదులు ఎన్ని రోడ్లు వేసినా కూడా ఆ మైల్ స్టోన్ తీలా. అంటే ఇన్ని కిలోమీటర్లు ఇగో ఈ ఊరు వెళ్ళడానికి అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆ స్టోన్ వేసి వదిలేశారు. థ్యాంక్స్ టు మా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, అలాగే కీర్తిశేషులు ఈవి సత్యనారాయణ గారు, మై బ్రదర్ పూరి జగన్నాథ్ ఎంతో సపోర్ట్ చేశారు నాకు, అలాగే వివి వినాయక్ గారు అండ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలన్నింటిలో నాకు అవకాశం ఇస్తుంటారు. నేను మర్చిపోలేను. అన్న షోలే ఎమ్మెల్యేలా కాకుండా మీ ఫేవరెట్ సినిమా? మాయాబజార్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా, క్లాసిక్. అంటే ఇప్పుడు ఎన్నో వచ్చేసింది గ్రాఫిక్స్కి. ఓన్లీ క్లాత్ పెట్టి తీయచ్చు, వితౌట్ క్లాత్ తీయచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు సింగపూర్లో ఉన్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కావాలంటే నేను నుంచున్నట్టు క్రియేట్ చేయమంటే చేసేయగలడు. బట్ అప్పుడు అటువంటిది ఏమీ లేని రోజుల్లో మిక్సిల్ కెమెరాలో ఆ చెప్పులు వెళ్ళటం, చెంబులు రావటం, అల్లు రామలింగ గారు కార్పెట్లు ఇస్తుంటే రియాక్షన్స్, అలాగే ఎస్యు రంగారావు గారు అంతే, ఆయన వంగర గారు, రమణారెడ్డి గారు లంబు జంబు వైగురు అంటే ఇట్లాంటిది ఆ రోజుల్లో లేని రోజుల్లో మరి అద్భుతం. అద్భుతం, మహా అద్భుతం. అంటే మనకి ఒక వర్క్షాప్ లాంటిది ఏదైనా పెట్టి ఇప్పుడున్న టెక్నీషియన్స్ అందరికీ ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో ఈ సినిమాలు తీశారు అని ఉంటే బాగుంటుందేమో ఆంధ్రప్రదేశ్లో అని నేను అనుకుంటున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా చూస్తే మాత్రం గ్యారంటీగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ గారు డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే వారు కూడా చాలా ఫంక్షన్స్లో చెప్పారు, నేను నందమూరి తారక రామారావు గారు ఫ్యాన్ని, అందుకే నా కొడుక్కి కేటీఆర్ని పెట్టుకున్నాను. సో ఎందుకంటే సినిమా మీద మక్కువ ఉన్నవాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, సినిమా లవర్స్ ఉన్నారు. అలాగే ఆ సినిమాలకి సంబంధించింది వాళ్ళు వాడిన వస్తువులు ఇలాంటి కొన్ని పెడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం.